Brainfeed magazine invites schools for ET TechX from December 5th to 7th at Hightex, Hyderabad. ఈరోజు మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలాగే ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ అయిన మన ఫేవరెట్ ఆయిషా మల్లా గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హలో అండి. సార్, EB-5 ఇప్పుడు ఆల్ ఓవర్ వరల్డ్ ఇదే హాట్ టాపిక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ద విన్నర్ ట్రంప్ మేకింగ్ ద మ్యానియా. సో H-1B కంటే కూడా చాలా చోట్ల EB-5తో చాలా వెసులుబాటు ఉంది, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, చాలా ఫీచర్స్ ఎక్స్ట్రాగా ఉన్నాయి. కంట్రీలో మనకు చాలా ఎక్స్ట్రా యాడెడ్ ఫీచర్స్ అనేవి ఇస్తూ ఉంటాయి సిటిజన్గా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఏంటి ఆ ఎక్స్ట్రా యాడెడ్ అడ్వాంటేజెస్ H-1B కంటే కూడా? సో టూ టైప్స్ ఆఫ్ వీసాస్, బోత్ ఆర్ డిఫరెంట్ అనమాట. H-1 వీసా వచ్చేసి వర్క్ ఓరియంటెడ్ వీసా. ఓకే. బట్ ఏంటంటే డెఫినెట్గా H-1కి EB-5 వీసాకి అడ్వాంటేజ్ ఉంది. సో మనకు అర్థం కావాల్సింది ఏంటి అనేది మాట్లాడుకోవాలి అంటే అసలు EB-5 వీసా ఏంటి అనేది కొంచెం బ్రీఫ్గా మాట్లాడుకుందాం. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి, కరెంట్లీ యుఎస్లో H-1B వీసా రావాలి అంటే వర్క్ వీసా చాలా ఇబ్బంది ఉంది. ఎంత ఇబ్బంది ఉంది అంటే ఎంతమంది ఫైల్ చేస్తున్నారో దానికంటే ఆల్మోస్ట్ 5 to 10 times తక్కువ వీసాలు ఉన్నాయి. అంటే లైక్ లెట్సే ఒక 5 వీసాలు ఉన్నాయి అనుకోండి, ఫైల్ చేసే వాళ్ళు 50 members 100 members ఉన్నారు. దానివల్ల H-1B వీసా అసలు వస్తుందా రాదా అనేది ఎవరికి క్లారిటీ లేదు. ఇంతకుముందు కూడా ఎలా ఉండేది అంటే ప్యూర్లీ లక్ బేస్డ్ ఉండేది. అంటే లాటరీ సిస్టమ్, ఎంప్లాయర్ మనకి స్పాన్సర్ చేయాలి అంటే మనకి జాబ్ వచ్చి ఉండాలి, ఎంప్లాయర్ మనకి వీసా స్పాన్సర్ చేయాలి, ప్లస్ అది లాటరీ సిస్టమ్ ఉంది. ఆ లాటరీ సిస్టమ్ ఏంటంటే లక్ బేస్ చేసుకొని మనకి వస్తూనే జరిగిద్ది. సో ఇది ఏంటంటే పర్టికులర్లీ ఫర్ వర్క్ బేస్డ్ అండ్ ఏంటంటే ఇది ఒక టెంపరీ వీసా అనమాట. ఇది మనకి ఏంటంటే గ్రీన్ కార్డు రావాలి అంటే ఒక పాత్ అనమాట. అంటే ఫస్ట్ మనకి చదువుకోవడానికి వెళ్ళి తర్వాత ఏంటంటే అక్కడ OPT ఆప్షన్ యూటిలైజ్ చేసుకొని ఆ OPT టైంలో మనకి వర్క్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది కాబట్టి ఆ టైంలో H-1B కనుక మనం ఆప్ట్ చేసుకోగలిగితే లాటరీలో మనకి పిక్ అయితే H-1B వస్తుంది జరిగిద్ది. సో H-1B వస్తే దాన్ని బేస్ చేసుకుని ఆ ఎంప్లాయర్ మనకు స్పాన్సర్ చేసిన దాన్ని బట్టి మన నెక్స్ట్ లెవెల్లో గ్రీన్ కార్డ్ తెచ్చుకుంటాం అనేది జరిగిద్ది అనమాట. అది కూడా ఎంప్లాయర్ స్పాన్సర్ చేయాలి. సో ఈ ప్రాసెస్ అంతా జరగటానికి కూడా 5 to 7 years యూజువల్గా అసలు గ్రీన్ కార్డ్ అప్లై చేయడానికి ఎంప్లాయర్ స్పాన్సర్ చేయడానికి పట్టిద్ది ఈ ప్రాసెస్ అంతా అవడానికి. బట్ వేరే ఎలా ఉంది అంటే సిచ్యువేషన్ ఇప్పుడు అప్లై చేశాక గ్రీన్ కార్డ్ రావాలి అంటే 100 to 150 years పడుతుంది. సో H-1B అసలు వస్తేనే కదా మనం గ్రీన్ కార్డ్ అప్లై చేసుకోగలిగేది. ఎందుకంటే గ్రీన్ కార్డు రావాలంటే చాలా విధానాలు ఉన్నాయి యుఎస్లో డెఫినెట్గా. బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ చూస్ చేసుకునేది మనకి వర్క్ వీసా ద్వారా కాబట్టి కోర్స్ ఏంటంటే L కేటగిరీలో కూడా అదర్ వర్క్ బేస్డ్ వీసాస్ ఉన్నాయి. బట్ H-1B ద్వారా వెళ్తున్నారు అంటే H-1Bకి ఏం ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, అసలు దాని అడ్వాంటేజ్ ఏంటి, దానికి ఏమేం కన్స్ట్రెంట్స్ ఉన్నాయి, అవన్నీ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి, ఇంతకుముందు ఉన్న సిచ్యువేషన్ ఏంటి అనేది కూడా చాలా ఇంపార్టెంట్గా అనలైజ్ చేయాలి. సో ఇంతకుముందు ఏంటి అంటే H-1B మల్టిపుల్ ఎంప్లాయర్స్ నుంచి ఫైల్ చేయటం కూడా జరిగింది. సో దానివల్ల ఏమైంది అంటే ఇప్పుడు ఇమిగ్రేషన్ లా స్ట్రిక్ట్ చేసి పాస్పోర్ట్ నెంబర్, ట్రావెల్ డాక్యుమెంట్ నెంబర్ మెన్షన్ చేయమన్నారు. దానివల్ల మల్టిపుల్ ఎంప్లాయర్స్ బేస్ చేసుకొని H-1B అసలు ఫైల్ చేయడానికి లేదు. సో అంటే ప్రాబిలిటీ అనేది బాగా తగ్గిపోయింది H-1B రావాలి అంటే. EB-5 వీసా ఏంటి అంటే ప్లేలోకి అసలు ఎందుకు వస్తుంది అంటే ఈ పరిస్థితులన్నీ టైట్ అవుతున్నాయి కాబట్టి కొంత కేటగిరీ ఆఫ్ పీపుల్ ఎవరైతే యూఎస్లో వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి డబ్బులు పెద్ద కన్స్ట్రెయిన్ కాదు, డబ్బులు ఇబ్బంది కాదు, ఎటు డబ్బులు తిరిగి వస్తాయి అనుకునే వాళ్ళకి 7 to 8 crores ఉంటే ఆ 7 to 8 crores తీసుకెళ్ళి యూఎస్లో ఇన్వెస్ట్ చేయాలి, ఈ డబ్బులు మళ్ళీ వెనక్కి వస్తాయి. బట్ ఏంటి అంటే EB-5 వీసా ద్వారా వాళ్ళకి ఇమీడియట్గా వర్క్ వీసాస్, కండిషనల్ గ్రీన్ కార్డు వచ్చి వాళ్ళు పర్మనెంట్ రెసిడెన్సీ గోల్కి వాళ్ళు త్వరగా చేరుకునే మార్గం ఉంటుంది నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లోనే. సో H-1B వర్క్ ఫ్లెక్సిబిలిటీ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి H-1Bలో మనకు వచ్చే ఇష్యూస్ ఏంటి అంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి అసలు H-1B పిక్ అవటం అనేది మేజర్ ఛాలెంజ్. నెక్స్ట్ పిక్ అయినాక దాన్ని రెన్యూ చేసుకోగలగాలి. 3 years ఫార్ లైక్ ఏంటంటే 6 years రెన్యూవల్ ఉంటుంది. 6 years ఓవరాల్ పీరియడ్ అయితే ప్రతి 3 yearsకి రెన్యూ చేసుకుంటూ ఉంటాం. అదేంటంటే ఒక్కోసారి స్ట్రిక్ట్ చేయడం కోసం 1 yearకి ఒకసారి రెన్యూ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ కూడా ఉంటుంది. అలానే ఎంప్లాయర్ కనుక మనం మారితే ఒకవేళ ఎంప్లాయర్ వేరే చోట వేరే స్టేట్లో ఉన్నారనుకోండి, ఆ ఎంప్లాయర్కి ట్రాన్స్ఫర్ చేసుకొని అక్కడ స్టేట్ని బేస్ చేసుకొని మనం H-1Bని ఆ ఎంప్లాయర్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం జరిగిద్ది.
ఒకవేళ మనం ఎక్కడైతే మనకి ఎంప్లాయర్ స్పాన్సర్ చేశారో ఆ స్టేట్లో కాకుండా వేరే స్టేట్లో ఉండి మనం వర్క్ చేస్తాం అనుకోండి, అలా కుదరదు యూజువల్గా అయితే. అది లీగల్ కాదు. బట్ అలా చేసే వాళ్ళు ఉన్నారంటే చేస్తున్నారు. బట్ వాళ్ళకి కన్స్ట్రెయిన్ వస్తుంది, లీగల్ ఇష్యూస్ వచ్చే సిచ్యువేషన్ ఉంటుంది. డెఫినెట్గా వేరే చోట వర్క్ చేస్తుంటే అక్కడ కూడా వాళ్ళ కంపెనీది అక్కడ సమ్ హెడ్ క్వార్టర్స్ ఒక చోట ఉండి వేరే బ్రాంచ్ ఉండటం వల్ల వర్క్ చేయటం కానీ, ఎంప్లాయర్ అయినా నో ఆబ్జెక్షన్ చెప్పకుండా ఎలో ఇవ్వటం కానీ జరుగుతూ ఉండాలి. లేకపోతే ఎక్కడైతే నీకు H1B ఉందో ఆ పర్టికులర్ ప్లేస్లోనే నువ్వు రిస్ట్రిక్ట్ అయ్యి వర్క్ చేసుకోవాలి, లేకపోతే దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకునే సిచ్యువేషన్ ఉంటుంది. EB5 వీసాలో ఏంటి అంటే మనకి అసలు ఫాస్ట్గా వర్క్ వీసాస్ వస్తుంది జరిగింది. 6 to 8 monthsలోనే ఇప్పుడు కొత్త లా ప్రకారం నెక్స్ట్ 6 to 8 monthsలో మాకు వర్క్ వీసాస్ వచ్చే సిచ్యువేషన్ ఉంది మనకి, మన ఎంటైర్ ఫ్యామిలీకి. మేజర్గా H1B అనేది వర్క్ వీసా మీద వెళ్తుంది ప్రొసెసర్. బట్ EB5 అనేది జస్ట్ వర్క్ అంటే కూడా ఒక ఓనర్గా, ఒక ఎంటర్ప్రినర్గా, ఒక ఎంటర్ప్రినర్షిప్ సంబంధించిన కమర్షియల్ ఓనర్గా వెళ్తున్నారు ఆ పర్సన్ అక్కడికి. తనే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నారు. సో తను ఎక్కడైనా కూడా వెళ్ళి బిజినెస్ పెట్టుకునే ఛాన్సెస్ ఉంటాయా? ఇన్ కేసు ఒక చోట బిజినెస్ అని కూడా వెళ్తారు కదా, తర్వాత ఇంకా మల్టిపుల్ బిజినెస్ పెట్టుకోవడానికి స్కోప్ ఉంటుందా ఈ జాబ్ పర్సన్ లాగా? సో EB5 వీసా అనేది వీసా పర్మనెంట్ రెసిడెంట్ త్రూ ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. మనకి పర్మనెంట్ రెసిడెంట్ అవ్వాలి అనేది ఎవరైనా US వెళ్తే వాళ్ళ గోల్ అనమాట. సో మనం వర్క్ ఫ్లెక్సిబిలిటీ ఓవర్ H1B మాట్లాడుకున్నాం కాబట్టి EB5 వీసాకి మనం కనుక ఇన్వెస్ట్ చేశాక త్రూ అవుట్ ఆల్ అక్రాస్ ద US ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు మనము, మన ఎంటైర్ ఫ్యామిలీ మొత్తం. అయితే మీరు ఇందాక అడిగినట్టు బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తారు అంటే 2 types ఆఫ్ EB5 వీసాస్ ఉన్నాయి. త్రూ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఒకటి, ఇంకోటి త్రూ రీజనల్ సెంటర్స్. సో ఎప్పుడైతే మనం రీజనల్ సెంటర్స్ని ఆప్ట్ చేసుకుంటున్నామో మనకి డైరెక్ట్గా బిజినెస్ ఒక ఎక్స్పీరియన్స్ కానీ ఎక్స్పర్టీస్ ఉండాల్సిన అవసరం లేదు. రీజనల్ సెంటర్స్ని ఆప్ట్ చేసుకున్నప్పుడు ఈ రీజనల్ సెంటర్స్ అనేవి వ్యాలిడ్ ఆథరైజ్డ్ ఎంటిటీస్ అన్నమాట బై ఫెడరల్ గవర్నమెంట్ ఆఫ్ US, యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ సర్వీస్ అండ్ ఇమిగ్రేషన్స్. వీటిల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఎవరైతే ఆల్రెడీ వాళ్ళకి బిజినెస్ ఎక్స్పర్టీస్ కంప్లైన్స్ ఉంటుందో వాళ్ళకి అన్ని లీగాలిటీస్ ఉండి ఎక్స్పీరియన్స్ ఉండి మనం లిటరల్గా ఫిజికల్గా వెళ్ళి బిజినెస్లో మనం ఇన్వాల్వ్ అవ్వలేము కాబట్టి, అలానే ఇన్వాల్వ్ అయినా కూడా మనకు ఆ ఎక్స్పర్టీస్ కావాలి. ఒకవేళ మన డబ్బులు మనం అక్కడ ఇన్వెస్ట్ చేసి మన చేతులు కాల్చుకునే సిచ్యువేషన్ ఓవర్కమ్ చేయాలన్నా, మోర్ ఓవర్ మనకు త్వరగా గ్రీన్ కార్డ్ రావాలన్నా, ఎక్కువ డిలే అయ్యే సిచ్యువేషన్ ఉంటే దాన్ని ఆప్ట్ చేసుకునే కంటే త్వరగా గ్రీన్ కార్డ్ వచ్చే సిచ్యువేషన్ ఆప్ట్ చేసుకుంటాం కాబట్టి రీజనల్ సెంటర్స్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తాం జరిగింది. ఒకవేళ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా చేస్తే డెఫినెట్లీ ఏంటంటే మనీ ఈజ్ గోయింగ్ ఇంటూ కమర్షియల్ ఎంటర్ప్రైజ్ అనమాట ఎక్కడైనా. సో ఎప్పుడైతే డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేస్తున్నామో మోర్ అమౌంట్ ఆఫ్ రిస్క్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. ఇప్పుడు ఎవరైతే వాళ్ళకి ఆ బిజినెస్ ఎక్స్పర్టీస్ ఉంది, ఆ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఓవర్కమ్ చేస్తారు. అలానే ఒకవేళ గ్రీన్ కార్డ్ డిలే అయ్యే సిచ్యువేషన్ ఉంటే దాన్ని ఓవర్కమ్ చేయగలరు అంటే వాళ్ళు డైరెక్ట్ EB5ని ఆప్ట్ చేసుకోవచ్చు. అది కూడా ఒక విధానం ఉంది డెఫినెట్గా. మనకి ఏంటంటే $800,000 అంటే ఒక 7 to 8 crores ఈ రీజనల్ సెంటర్స్ ద్వారా ఈ ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది. ప్లస్ నెక్స్ట్ 5 yearsలో పర్మనెంట్ రెసిడెంట్ గ్రీన్ కార్డ్ వస్తుంది. 2 years 1.5 year 2 yearsలో కండిషనల్ గ్రీన్ కార్డ్ వస్తుంది. వేరేస్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లో ఒకవేళ మనకి $800,000 కంటే కూడా ఎక్కువ అయ్యే సిచ్యువేషన్ ఉందనుకోండి. ఎందుకు అంటే మనం ఎప్పుడైతే కమర్షియల్ ఎంటర్ప్రైజ్ మనం నడిపి ఈ కండిషనల్ గ్రీన్ కార్డులో ఉన్న కండిషన్స్ ఫుల్ఫిల్ చేయాలి. కండిషన్స్ ఏంటి అంటే కండిషనల్ గ్రీన్ కార్డులో డెఫినెట్గా ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేయటం అనేది జరగాలి. సో రీజనల్ సెంటర్స్ ద్వారా ఇప్పుడు ఏదైతే రివైజ్డ్ అయిన లా ఉందో రిఫార్మ్స్ అండ్ ఇంటిగ్రిటీ యాక్ట్లో మనకి డైరెక్ట్ జాబ్స్, ఇండైరెక్ట్ జాబ్స్, ఇండ్యూస్డ్ జాబ్స్ ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ జాబ్స్ అన్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఎకనామికల్ క్యాలిక్యులేషన్ అనేది ఒకటి ఉంది. మోరోవర్ దానికి ఒక ఫార్ములా ఉండటం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఏవైతే కండిషన్స్ రివోకేషన్ ఉందో ఆ రివోకేషన్ అనేది మనం గ్రీన్ కార్డ్ అప్లై చేయడానికి కావాలి కాబట్టి ఆ కండిషన్స్ ఫుల్ఫిల్ చేసి కండిషన్స్ రివోక్ అయితే త్వరగా గ్రీన్ కార్డ్ వస్తుంది. ఇక్కడ కనుక ఆ ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో మనం డైరెక్ట్గా ఫిజికల్గా ఇన్వాల్వ్ అయ్యి ఇఫ్ వి ఎండ్ అప్ లూజింగ్ అవర్ మనీ ఆర్ లైక్ ఎక్కువ మనీ మనకు ఖర్చు అయినాయి అనుకోండి, రిస్క్ వల్ల కానీ లేకపోతే ట్రావెల్ అలవెన్సెస్ వల్ల కానీ, ఇన్సూరెన్స్ వల్ల కానీ, లీగల్ ఇష్యూస్ వల్ల కానీ, ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ వల్ల కానీ సర్టెన్ అమౌంట్ ఆఫ్ టైమ్ ఇంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది అనేది చూపి లేకపోతే
వీ మైట్ ఎండ్ అప్ లైక్ ఏంటంటే ఒక $800,000 ఖర్చు అయ్యే దగ్గర మోర్ దెన్ $1 million ఖర్చు అయ్యే సిచ్యువేషన్ ఉండొచ్చేమో, లేకపోతే $2 million ఖర్చు అయ్యే సిచ్యువేషన్ ఉంది. ప్లస్ డబ్బులు వెనక్కి వస్తాయా రావా అనే రిస్క్ ఉండొచ్చేమో. సో ఇలాంటివన్నీ ఓవర్కమ్ అయ్యే సిచ్యువేషన్ ఉంటే డైరెక్ట్ EB5 ఆప్షన్ కూడా చూస్ చేసుకునే సిచ్యువేషన్ అయితే ఉంది, ఆప్షన్ ఉంది ఎవరైనా చూస్ చేసుకోవాలి అంటే. సో ఓవరాల్గా ఇందులో కండిషన్స్ అప్లై అవుతున్నాయి కొన్ని, మరొక కొన్ని చోట్ల అయితే ఇది ఒక వ్యాస్ట్ సబ్జెక్ట్ ఓవరాల్గా డీల్ చేయాలనుకుంటున్నారు. అండ్ మెయిన్గా వాళ్ళు వెళ్ళే పర్పస్ కానీ, లేకపోతే వెళ్ళాక ఎంతమంది వెళ్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ, అండ్ వెళ్ళిన పర్సన్ ఎంత ఇన్వెస్ట్ చేయగలడు, EB5కి సరిపోయేంత కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఇన్వెస్ట్ చేయగలిగితే ఏం చేయొచ్చు, ఇలాంటి ఎన్నో విషయాలు ఉన్నాయి. మన ప్రయారిటీ ఏంటనేది చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. సో ఎందుకు అంటే వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ EB5 వీసా, వీ వాంట్ టు సెటిల్ ఇన్ US యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, అబ్టైన్ ఎ పర్మనెంట్ రెసిడెన్సీ అండ్ గెట్ గ్రీన్ కార్డ్ యాజ్ వెల్ యాజ్ సిటిజన్షిప్. ఈ 5 to 7 ఇయర్స్లో ఇక్కడ పర్మనెంట్ రెసిడెంట్ గ్రీన్ కార్డ్ వచ్చి సిటిజన్షిప్ వచ్చే సిచ్యువేషన్ ఉంది. బట్ ఏంటంటే బిజినెస్ గోల్ డిఫరెంట్, ఇమిగ్రేషన్ గోల్ డిఫరెంట్. సో బిజినెస్ చేయొచ్చా EB5 మీద అంటే డెఫినెట్గా బిజినెస్ చేసుకోవచ్చు, జాబ్ చేసుకోవచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు, సెల్ఫ్ ఎంప్లాయిడ్గా ఉండొచ్చు, ఏదైనా చేయొచ్చు, ఇష్యూ ఏం లేదు. బట్ నీ బిజినెస్ గోల్ని ఇమిగ్రేషన్ గోల్ని కలుపుతున్నప్పుడు నీ ఇమిగ్రేషన్ గోల్ ఏదైతే నువ్వు రీచ్ అవ్వాలి అనుకుంటున్నావో దానివల్ల మీకు ఎక్కువ టైం ఆర్ ఎక్కువ రిసోర్సెస్ గనక ఖర్చు అవుతున్నాయి అనుకోండి, ఈజ్ ఇట్ వర్త్ డూయింగ్ దట్ అనేది ఇట్స్ ఎ పర్టికులర్ ఇండివిజువల్ చాయిస్ టు ఆప్ట్ వెదర్ టు ఆప్ట్ విచ్ వే అనేది. సో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు చూస్ చేసుకోవాలి. వండర్ఫుల్ సార్. అండ్ ముఖ్యంగా ఇందులో చాలా ఇన్ఫర్మేషన్ ఇంకా దాగి ఉంది. మీరు అక్కడ ఉన్న అఫీషియల్స్తో సరేతో మాట్లాడాలి అనుకుంటే అది అడ్వకేట్ అజయ్ గారు అరేంజ్ చేయగలరు. దీనికి సంబంధించిన వివరాల కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేయడం ద్వారా డైరెక్ట్గా సార్తో మాట్లాడవచ్చు. అలాగే ముఖ్యంగా EB5కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మీరు డైరెక్ట్గా మాట్లాడి క్లోజ్ చేసుకోవచ్చు. ఈవెన్ అక్కడ ఎంబసీకి సంబంధించిన పర్సన్స్తో కూడా మీరు మాట్లాడడానికి వెసులుబాటు కల్పిస్తారు. సో దీనికి సంబంధించిన విషయాల కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి పూర్తి వివరాలు అనేది తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.